అందరికీ హాయ్ అండి. వర్షాలు పడుతున్నాయి కదా, రోజు ఇడ్లీ దోశ తిని బోరు కొట్టేసిందండి. అందుకని పూరీ చేసుకుందామని పిండి కలుపుకుంటున్నాను. పిండి కలుపుకునేటప్పుడు కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నామంటే పిండి చక్కగా మెత్తగా వచ్చి పూరీలు బాగా పొంగుతాయండి. పూరీలో కూర కోసం 2 ఉల్లిపాయలు, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి తర్వాత 1 స్పూన్ శనగపిండిలో వాటర్ కలిపేసుకొని పోసుకొని దగ్గరికి మగ్గించుకున్నామంటే అంతేనండి, పూరీలో కూర రెడీ అయిపోతుంది. పూరీ కూర రెడీ అయిపోయినాయండి. వర్షాకాలం కదండి, అందరూ కొంచెం చారులో మిరియాలు ఎక్కువ వేసుకొని మిరియాల చారు అవి ఎక్కువ వాడుతుండండి. పిల్లలకు కనుక జలుబు చేస్తే తులసాకు తీసుకొచ్చి చక్కగా రోట్లో దంచి రసం తీసి కొంచెం తేనె కలిపి తాగించండి. పూరీ కూర రెడీ అయిపోయినాయండి. ఇదేనండి ఈరోజు మా బ్రేక్ఫాస్ట్. మీ బ్రేక్ఫాస్ట్లో ఏం చేసుకున్నారు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.